ఇక్కడ గోరుచిక్కుడు చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఆ మొక్క మొదలు భాగం నుంచి అండి లాస్ట్ వరకు, అంటే మొక్క ఎంత హైట్ వెళ్ళిందో అక్కడి వరకు గోరుచిక్కుడు అనేది చాలా బాగా కాసిందండి. ఇంత బాగా కాయడానికైతే నేను ఏం కేర్ తీసుకున్నాను, అలాగే ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చాను అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ గోరుచిక్కుడు మొక్కను పెంచుకోవడానికి పాటింగ్ మిక్స్ వచ్చేసి 1:1:1 అండి. అంటే గార్డెన్ సాయిల్ 1%, కంపోస్టు 1%, వరి ఊక లేదంటే కోకోపీట్ అండి, మీ దగ్గర ఏది ఉంటే అది కలుపుకోవచ్చు. కొద్దిగా వేపపిండి అండి. వేపపిండి కలపడం వల్ల వేరుపురుగు సమస్య అనేది ఉండదు. అలాగే మట్టి నుండి వచ్చే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను రాకుండా వేపపిండి అనేది హెల్ప్ చేస్తుంది. ఈ గోరుచిక్కుడు విత్తనాలు పెట్టిన తర్వాత మనకి 50 నుండి 60 రోజులు, అంటే కనీసం 2 నెలల టైం అయితే పడుతుందండి కాపు అనేది రావడానికి. నార్మల్ పాదులైతే 45 డేస్కి కాపు అనేది స్టార్ట్ అవుతుంది కదా, కానీ గోరుచిక్కుడు విషయానికి వస్తే కొంచెం లేట్ అవుతుందన్నమాట. కానీ ఎక్కువ రోజుల పాటు కాపు తీసుకోవచ్చు. అలాగే వీటికి ఎండ కూడా ఎక్కువగా అవసరం అవుతుందండి. సమ్మర్లో అయితే చాలా బాగా పెరుగుతాయి ఈ గోరుచిక్కుడు మొక్కలు. ఇక్కడ చూస్తున్నారు కదండి, పురుగు అయితే రసం పీల్చే పురుగులండి ఇవైతే. వచ్చిన కొత్త చిగురులు ఏవైతే ఉంటాయో ఎప్పటికప్పుడు వాటిని తినేస్తూ ఉంటాయి, అలాగే పూత రాకుండా చేస్తాయి. ఇలాంటి వాటిని మనము చూసుకొని ఎప్పటికప్పుడు మనం హ్యాండ్తోనే తీసేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మనకి పొద్దున పూట అయితే కనిపించవండి. ఈవినింగ్ టైంలో చూస్తే కనుక ఇవి చాలా బాగా కనిపిస్తాయి. ఈవినింగ్ 6 నుంచి మనము చూసుకుంటూ ఉంటే గార్డెన్లో ఎలాంటి పురుగు ఉన్నా సరే మనము తీసేస్తూ ఉండొచ్చండి. ఈ గోరుచిక్కుడు మొక్కలు చాలా సెన్సిటివ్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే కోసేటప్పుడు నిదానంగా కొయ్యాలి, లేదంటే మొక్క ఊడి వచ్చేస్తుంది. ఈ గోరుచిక్కుడు మొక్కకు కర్ర సపోర్ట్ అయితే ఇవ్వాలండి, ఎందుకంటే కనీసం ఇవి 5 అడుగుల హైట్ పెరుగుతాయండి. అన్ని మొక్కలకు చేసినట్టు దీనికైతే ప్రూనింగ్ అనేది అస్సలు చేయకూడదు. చివర టిప్స్ కట్ చేస్తే ఇంకా మొక్క అనేది ఎదగదు, కాపు కూడా ఆగిపోతుంది. మొక్క ఎదిగే కొద్దీ పూత అనేది పైనే వస్తుంది, కింద రాదండి. దీనికి ఆకుముడత లీఫ్ మైనర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారానికి ఒక్కసారైనా వేప నూనె స్ప్రే చేస్తే పెస్ట్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా అనేది 1 లీటర్ వాటర్లో కొద్దిగా అండి చిటికెడంతా వేసేసుకొని మొక్క మీద స్ప్రే చేస్తే కనుక ఈ లీఫ్ మైనర్ అనేది రాకుండా ఉంటుందండి. వచ్చిన తర్వాత స్ప్రే చేసేదానికంటే కూడా రాకముందే మన మొక్కకు అనేది వారానికి ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే మనకి లీఫ్ మైనర్ రాకుండా మొక్కనైతే కాపాడుకోవచ్చండి. ఇంకా లీఫ్ మైనర్ కనుక మన మొక్కకు అటాక్ అయి ఉంటే చూసుకొని ఆకులు ఏవైనా పాడైనవి ఉంటే వెంటనే తీసేసుకోవాలండి. లేకపోతే మనకు ఆ మొక్క మొత్తం కూడా వెంటనే స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఈ గోరుచిక్కుడు మొక్కకైతే 2-3 హార్వెస్ట్ల వరకు మనం పాటింగ్ మిక్స్లో కలుపుకున్న ఎరువే సరిపోతుందండి. అంటే ఒక 2-3 టైమ్స్ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు పాటింగ్ మిక్స్లో కలుపుకున్న ఎరువుతోనే. ఆ తర్వాత ప్రతి 15 రోజులకు ఒక్కసారి పశువుల ఎరువు వేస్తూ మధ్య మధ్యలో మనము అన్ని మొక్కలకు ఇచ్చినట్టే ఈ మొక్కకు కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుందండి. ఇంకా ఎక్స్ట్రాగా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కుదిరితే అంటే మనము 15 రోజులకు ఒక్కసారి ఎరువులు కూడా మార్చి ఇస్తూ ఉండొచ్చండి. అంటే వేరే మొక్కలకు ఏ వేస్తున్నామో వీటికి కూడా అదే ఇవ్వచ్చు. ఇంకా బోన్ మీల్ అండి, బోన్ మీల్ కనుక ఇస్తే క్రాప్ అనేది హెవీగా వస్తుంది. బోన్ మిల్ వాడడానికి ఇష్టపడని వాళ్ళు రాక్ పాస్పేట్ దొరుకుతుందండి, రాక్ పాస్పేట్ కూడా వాడుకోవచ్చు. ఇంకా మనము అవి కొని వాడలేము అనుకునే వాళ్ళు ఎగ్స్ ఉంటాయి కదండి, ఎగ్స్ను మనము ఎండలో చక్కగా ఎండబెట్టేసుకొని పౌడర్ రూపంలో చేసుకొని మొక్క మొదట్లో అందిస్తూ ఉంటే క్రాప్ అనేది చాలా చక్కగా అయితే వస్తుందన్నమాట. దాంతోపాటు మనకు పుల్ల మజ్జిగ ఉంటుంది కదండి, పుల్ల మజ్జిగ ఇస్తే కనుక పూతంతా కూడా వచ్చిన పూతంతా కూడా రాలిపోకుండా కాయగా అయితే మారుతుందండి. మజ్జిగ కూడా బయట ప్యాకెట్ది కాకుండా మనం ఇంట్లోనే అంటే ఒక ప్యాకెట్ పాలు తీసుకొని తోడు పెట్టేసి వచ్చిన తోడుని ఇలాగా 1 లీటర్ వాటర్లో కలిపి వారం రోజులు పక్కకు పెట్టేశానండి. ఇప్పుడు దానికి 10 లీటర్స్ వాటర్ అయితే కలుపుకుంటున్నాను. ఇలాగా చక్కగా 10 లీటర్స్ వాటర్లో కలిపి మొక్క మీద స్ప్రే చేసుకోవచ్చు, అలాగే మొక్క మొదట్లో కూడా పోసుకోవచ్చండి.
మనం ఇది స్ప్రేయర్లో వేసుకొని స్ప్రే చేస్తే కనుక దీంట్లో నలకలు ఉంటాయి కదా, అన్నీ కూడా స్ప్రేయర్కి అడ్డం పడి స్ప్రేయర్ పాడవుతుందండి. సో మన చేతితోనే ఇలా మొక్క మొత్తం కూడా తడిసే విధంగా చక్కగా చిలకరించుకోవాలండి. ఇంకా మొక్క మొదట్లో కూడా పోసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. ఇక్కడ 50 రూపీస్ టబ్లో 3 టబ్లో అయితే నేను ఈ క్లస్టర్డ్ బీన్స్ వేసుకున్నానండి. అన్నిటికి కూడా నేను చక్కగా ఇలాగ స్ప్రే లాగా చేసేసుకున్నాను. అలాగే మొక్క మొదట్లో కూడా ఇచ్చాను.